ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలిగే విధంగా పూర్తి చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకు తొత్తులుగా మారారని ఏవిగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఏదైతే బోర్డు అఫిలియేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బోర్డు కార్యదర్శి గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈ రోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలు చేస్తున్నాయి తప్ప పూర్తిగా సమస్యలు పరిష్కరించే విధంగా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు శృతి ఓజా గారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. విచారణ జరిపించి ఎవరైతే పూర్తిగా ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నారో లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపు 1724 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక సమస్యలతో ఉన్నాయి. శిథిలావస్థలు చేరినటువంటి భవనాలు ఉన్నాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిష్కరించాలి, మరమ్మతులు చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ఏవేగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 16 రోజులుగా మేము అనేక అనుమతి లేనటువంటి కళాశాలలో సర్వే చేశాం. ఆ సర్వేలో కూడా దాదాపు ఈరోజు చూస్తే ఇంటర్మీడియట్ గుర్తింపు లేనటువంటి కళాశాలలు చాలా దాదాపు ఇది కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అనధికారికంగా 172 కాలేజీలు నడుస్తున్నాయంటే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నిద్రపోతుందా అని చెప్పి ఏవేగా ప్రశ్నిస్తున్నాము. తక్షణమే బోర్డు కార్యదర్శి గారు స్పందించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. అందుకే 15 రోజులుగా మేము ఏదైతే సర్వే చేశామో ఆ రిపోర్ట్ ని పూర్తిగా దాదాపు ఒక 50 పేజీల రిపోర్ట్ ని కార్యదర్శి గారికి ఇస్తాం. వారు ఒకవేళ పూర్తిగా చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు ని ప్రక్షాళన చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం.